పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఎంతో ఆనందకరమైనటువంటి ఆరాధనలో ఈరోజు మనం పాల్పంచుకోబోతున్నాం. ఈ ఆరాధన ద్వారా దేవుడు అనేక మందికి సంతాన భాగ్యమును దయచేయబోతూ ఉన్నాడు. దేవుని యొక్క కరుణా కిరణాలు దాంపత్య జీవితంలో, వైవాహిక జీవితంలో మాకు ఒక బిడ్డను దేవుడు ఇవ్వరా అని ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ ఫలించే ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ మోకరించి దివ్య ప్రసాద నాదుని ఇటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి లభించాలని భక్తితో చప్పట్లతో మన మధ్యలోనికి వస్తున్న ఆ దేవుణ్ణి చిరునవ్వుతో, ఆనందముతో, చప్పట్లతో యెరూషలేం వీధులలో ఆ రోజు నడుచుకుంటూ వచ్చినప్పుడు బంధకాలు తొలగించే హోసానా పాట పాడినటువంటి ఆ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించిన దేవుడు ఈరోజు దాంపత్య జీవితంలో, వైవాహిక జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవటానికై ఈ పాట, ఈ ఆరాధన చప్పట్లతో సంతోషంగా పాడుదాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను. జీవించిన మరణించిన నీ కోసమే యేసయ్యా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దయచేసి అందరూ కూడా దైవ సన్నిధిలో కూర్చొని ఈ ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తూ, ప్రత్యేకంగా ఎంతమంది బిడ్డలైతే సంతాన భాగ్యం కోసం విలపిస్తున్నారో వారందరి కోసం ప్రత్యేక మనం ప్రార్థనలు గడుపుదాం. సంతాన భాగ్యమును పొందిన వారి పిల్లలకు దేవుడు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాం. కొంతమంది బిడ్డలు, ఎవరైనా పుట్టిన పిల్లలు ఇక శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ వాళ్ళ జీవితంలో కొరతలు ఉంటే వాళ్ళను కూడా ఈ ఆరాధనలో ప్రభువుకు అర్పిస్తూ అందరూ ప్రశాంతంగా దైవ సన్నిధిలో కూర్చొని ఈ ఆరాధనలో కొంతసేపు ప్రభువుతో గడుపుదాం. ఈరోజు కూడా ముందుకొచ్చి సమర్పిస్తున్న కుటుంబ సభ్యులు సుమంత్ రెడ్డికి చెడు వ్యసనాల నుండి ట్రీట్మెంట్కి సహకరించలాగున
పూదోట అంతయ్య ఆరోగ్య జ్యోతులకు 20 సంవత్సరాల పిల్లలు లేని సంతానం కోసం నారాయణ దుర్గా గర్భఫలం కొరకు సమర్పిస్తున్నారు. రత్నతేజ జి శ్రీలేఖలకు ప్రభు సంతాన భాగ్యం కోసం శౌరి ఇన్నయ్య జోనుల కుటుంబం కృతజ్ఞతగా లోకేష్ పౌర్ణ్య సాగరిక దైవ జ్ఞానం రాజు శోభా సంతానం ప్రభు ఇచ్చినందుకు కృతజ్ఞతగా, మళ్ళీ సంతానం రెండవసారి ఇచ్చినందుకు కృతజ్ఞతగా, బాల అశ్విత బాల సంతోష్ ప్రభు సంతాన భాగ్యం కోసం రేణుకాకు దేవి గర్భ సంచిలో ఉన్న ప్రాబ్లం తొలగిపోయి మళ్ళీ పిల్లలు పుట్టాలని ప్రార్థన కోరుతూ ప్రేమరాజు సలోమి సంతాన భాగ్యం కొరకు కాసు అనుదీప్ రెడ్డి 10th క్లాస్లో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినట్లుగా రాజీవ్ రాఖీ గర్భఫలం దీవించబడాలని, తమ భర్త వ్యాపారం అభివృద్ధి తానం నవీన్ స్పందనకు ప్రభు సంతానం దయచేయాలని సాక్ష్యం చెప్పాలని, థ్యాంక్స్ టు ద లార్డ్, ప్రే ఫర్ సుదీతి ఫర్ MBBS సీట్ ఇన్ తెలంగాణ. వేలాంకణి రాణి సంతానం కోసం గర్భఫలంలో ఉన్న ప్రాబ్లం తొలగిపోవాలని సమర్పిస్తున్నారు. జడ్డు శ్రీకాంత్ అండ్ సింధు ప్లస్ విత్ ఫ్రూట్ ఆఫ్ ద వూమ్. జడ్డు ప్రణీత్ మరియు నవ్య బ్లెస్ విత్ ఫ్రూట్ ఆఫ్ ద వూమ్. జడ్డు సుధాకర్ మరియు జ్యోతి థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద చిల్డ్రన్, బ్లెస్ దమ్ విత్ గుడ్ హెల్త్, స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. గోపు రోహిత్ రెడ్డి అంజలి ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని, జోసఫ్ ప్రీతి ముగ్గురు బిడ్డలను ప్రభు దీవించాలని, మంచి ఆరోగ్యం ఆశీర్వాదం. ప్లీడింగ్ లార్డ్ టు మేక్ మీ ఫ్రూట్ఫుల్ సమర్పించువారు మేరీ జాక్లిన్. సంగీత మంచి ఆరోగ్యం, నార్మల్ డెలివరీ కోసం ప్రభు అద్భుతం చేయాలని. సుగుణ రైట్ ఐకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగింది, కంటి చూపు మంచిగా కనిపించాలని. ఫర్ గైడెన్స్ ప్రొటెక్షన్ శ్రీ క్రిస్ సాత్విక్ మరియు క్రిస్ షాద్రాక్ బై బ్యూలా సంజీవ్ ఫర్ ద సేల్ ఆఫ్ 2 plots of a family from హైదరాబాద్. మకెనా అభిలాష్ మౌనికలకు ఈ 2026 టర్నింగ్ పాయింట్లో సంతానం కలగాలని. సుగుణ వినికిడిని మెరుగుపరచాలని. ఆయాన్ష్ అంతని తనీష్ తన్మ మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోసం. హ్యూబర్ట్ భారతి ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. తెరసాకు ప్రభు గర్భఫలం దయచేయాలని మరియు ఫాసిల్ గారిని వారి బృందాన్ని మంచి ఆరోగ్యం కోసం. దొంతిరెడ్డి సుకేష్ రేష్మ మంచి ఆరోగ్యం జాబ్ కోసం. దొంతిరెడ్డి సుజిత్ రెడ్డి మంచి ఆరోగ్యం. దొంతిరెడ్డి సురేందర్ స్వర్ణ మంచి ఆరోగ్యం ప్రత్యేకతలు నెరవేరినట్లుగా సంరక్షణ కోసం. అలాగే తుమ్మల శ్రీనివాస్ రావు తుమ్మల ప్రసన్న సంతానం కోసం దేవుని ఆశీర్వాదం. సాహస్ రెడ్డి మంచి జాబ్ H1B వీసా కోసం. మరియా ఫెల్సియా గర్భంలోని బిడ్డ తల్లి క్షేమం కొరకు సేఫ్ డెలివరీ. జాన్ ఫ్రెడ్రిక్ మరియా ఫెల్సియా. మరియా ఫ్లోరిడా వింటో డేవిడ్ రాజ్ సంతాన భాగ్యం కోసం సమర్పించేవారికి ఆరోగ్య స్వామి మేరీ ఎమరేనియా. అలాగే పూదొట్ట ప్రవీణ్ ఉషాశ్రీ వీరికి ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని కృతజ్ఞతగా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ USPR ఇన్ అడ్వాన్స్ బై ప్రవీణ్ ప్రియాంక. అంబాటి ఆందోని రెడ్డి 54వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఫర్ ఆల్ దోస్ సఫరింగ్ విత్ యాంగ్జైటీ ఫియర్ అండ్ స్ట్రెస్ ఫర్ ఆల్ దోస్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ చైల్డ్. కటకం అంతోని రెడ్డి నక్షత్రం కృతజ్ఞతగా బిడ్డను దీవించాలని మంచి ఆరోగ్యం కోసం. మార్తి కరుణాకర్ నిర్మలాకి సంతాన భాగ్యం. శ్రవణి దేవుడు కర్మఫలం దయచేయాలని మమత సమర్పిస్తున్నారు. డిపి రోషిని నవీన్ USAలో మెడిసిన్ PG సీటు వచ్చినట్లుగా. మౌనిక 8 నెలలు ప్రెగ్నెంట్గా, యూట్రస్లో లార్జ్ ఫైబ్రాయిడ్ ఉంది, ఎలాంటి ఆపద కాకుండా సుఖప్రసవం కోసం. బాలవంశీ షియోషా ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. కాసు నవీన్ రెడ్డి జ్యోత్స్న ప్రభు సంతానం కోసం. జ్యోత్స్నకు నీటి బొడగుల నుండి స్వస్థత కోసం. నవ్యశ్రీ నర్తన ప్రశాంత్ 11 సంవత్సరాల సంతానం లేదు, ప్రభు సంతాన భాగ్యం. కీర్తనకు నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినట్లుగా. విజయ్ మేరీ గవర్నమెంట్ జాబ్ కోసం. వీణా PG ఎగ్జామ్ కోసం. ప్రణూతి మోకేష్ ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. ముఖేష్ ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. స్వప్న సాగర్ కుమార్లకు ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. జోస్ఫిన్ ఇంటిలోని నుండి వెళ్ళిపోయి 13 సంవత్సరాలు అవుతుంది, దేవుని దయ వల్ల తిరిగి రావాలని. పొట్లూరి రమేష్ శ్రవంతి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, ప్రభు సంతానం దయచేయాలని. ఒక కుటుంబంలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ దేవుడు చేసిన అద్భుతానికి కృతజ్ఞతగా. ఒక కుటుంబంలో దేవుడు ప్రెగ్నెన్సీ అంతటిలో తోడుగా ఉండి బిడ్డకు తల్లికి మంచి ఆరోగ్యం కోసం. సోఫియా సన్నీ ప్రభు సంతానవరం దయచేయాలని. సింధుకు
ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. అశ్విని, సోఫియా, అమర్తేజ 5 సంవత్సరాల పిల్లలు లేరు, ప్రభు గర్భఫలం ఇవ్వాలని. గాదే అన్వేష్ రెడ్డి, హిమబిందు సంతాన భాగ్యం దయచేయాలని. దిలీప్, ఆరోగ్య, శ్రవణి దేవుని చిత్తంలో సంతానం కలిగినట్లుగా. వేదుల రవికుమార్, రోసి యూట్రస్ బ్లాకేజ్ మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగాలని. రామినేని జోసఫ్, సులోచన వారి బిడ్డలను బాల నిఖిల్, మేరీ, నిఖిత ప్రభు ఆశీర్వాదం. కెనడాలో ఉన్న ఒక దంపతులకు సంతానం కోసం. విజయ 9 నెలలు గర్భవతి, మంచి డెలివరీ, బిడ్డ తల్లి క్షేమం కొరకు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సంతాన భాగ్యం కోసం. క్రాంతి, దీపిక గర్భఫలం ఫలించాలని. మంచి ఆరోగ్యం, సంరక్షణ, బలము, ఆశీర్వాదం. ఊమ్ టు బి బ్లెస్డ్ విత్ బేబీ జెనిఫర్. గాడే పవన్, సృజన్ సంతాన వరం కోసం దేవుని ఆశీర్వాదం. తుమ్మ, రాజీవ్, సౌమ్య కుటుంబం కృతజ్ఞతగా పిల్లలు దేవుని ఆశీర్వాదంతో నింపబడినట్లుగా దైవ జ్ఞానం కొరకు. మరియు సాగర్ అమెరికాలో ఉంటుండగా ప్రభు మంచి వివాహ సంబంధం కోసం. కాల్వా బాలరాజు, రాణి కుటుంబ పిల్లలు జాబులు వచ్చి సెటిల్ అవ్వాలని. శాంతి, సుఖప్రసవం, మంచి ఆరోగ్యం కోసం. పిన్నింటి అన్నమ్మ తన 9 మంది బిడ్డలకు మంచి ఆరోగ్యం. పతివాడ దినేష్ కుమార్ వెళ్ళే ఇంటర్వ్యూలో మంచి జాబ్ వచ్చినట్లుగా. బి రోస్మేరీ, మెర్సీ ఏంజల్ చదువులోను ఆరోగ్యంలోను దేవుని ఆశీర్వాదం. మల్లవరపు బాల మరియు మేరీ మరియు దేవుని అనుగ్రహం వలన సంతానం కలగాలని. ఫాదర్ పవన్ కుమార్కి ఎటువంటి దుష్ట సాతాను శోధనలు లేకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడిగా తోడుగా ఉండాలని. రత్నాకర్, సిజిఎల్ ఎగ్జామ్ మంచి జాబ్. అభిలాష్, రిషిత ప్రభు గర్భఫలమును ఫలింప చేయాలని. ప్రభు ఆశీర్వాదం కోసం. తాతిరెడ్డి, మరెడ్డి, సంధ్య చాలా సంవత్సరం నుండి సంతానం లేదు, ప్రభు సంతానం దయచేయాలని. తుమ్మ యశ్వంత్ రెడ్డి, రిషిత గర్భఫలమును దీవించమని. ప్రత్యూషకు ప్రభు సంతానం కోసం గర్భంలో ఉన్న సమస్యలను తీసివేయాలని ప్రభాకర్, మేరీ సమర్పిస్తున్నారు. దివ్య జ్యోతి సేఫ్ డెలివరీ, తల్లి బిడ్డ క్షేమం కొరకు. కాదే ప్రియాంక తెలియక చేసిన పాపాలను క్షమించి అపసమస్య నుండి విముక్తి. దొడ్డ అజిత్ యూసేలో మంచి కంపెనీ జాబ్ తయారు చేయాలని. దొడ్డ రాంబాబు, విజయకుమారి సమర్పిస్తున్నారు. ఫర్ హాజూరి చైల్డ్ బ్లెస్సింగ్ కోసం. లీలా చింతల కుటుంబ శ్రేయస్సు కళ్యాణికి 2వ బిడ్డను తయారు చేయాలని. మృద్దుల విజయ్ తలంపులు నెరవేరినట్లుగా ప్రభాకర్ రెడ్డి, బాలరెడ్డి సమర్పిస్తున్నారు. తేజస్ మంచి ఆరోగ్యం, మంచి జాబ్ కొరకు. శాంతి గర్భఫలంలో ఉన్న బిడ్డను తల్లిని ప్రభు దీవించాలని సమర్పిస్తున్నారు. అభిలాష్, రిషిత ఫర్ ఫ్రూట్ ఆఫ్ ద వోమ్ ఫర్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. రాకేష్ రెడ్డి మరియు మహితలకు ప్రభు సంతానం దయచేయాలని. బాల అజయ్ కుమార్, శ్రవ్య కుటుంబంలో ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. బాలయేసు పేరిట గివ్ మీ హెల్తీ చైల్డ్ టూరింగ్ ప్రెగ్నెన్సీ, లెట్ ద బేబీ గ్రో హెల్తీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్. డాక్టర్ ఉమర్ మరియం, మ్యారీడ్ లైఫ్ అట్ 6 years ప్రేయింగ్ ఫర్ చిల్డ్రన్. అప్పువా ప్రశాంత్ రాజ్, మ్యారీడ్ లైఫ్ ఫర్ 5 years ప్రేయింగ్ ఫర్ కిడ్స్. గోపు దిలీప్, శరణ్య కుటుంబం బంధకాల విడుదల గర్భఫలం కోసం. మరియమాత మరియు పునీతాంతోని వారి పేరిట బ్యూలా జాన్సన్ ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని ప్రిసిల్లా సమర్పిస్తున్నారు. ప్రణయ్, సుస్మితలకు దేవుని చిత్తాన్ ప్రకారం సంతానం దయచేయాలని. మంచి ఆరోగ్యం. బి డేవిడ్ రాజు, అనితకు ప్రభు గర్భఫలం దయచేయాలని జాబు కొరకు. రాజేష్, సింధుజాకు ప్రభు సంతానము దయచేయాలని. Bless sons 9 and 7 years old with godly wisdom, fear and guidance in their studies and life. రాజశేఖర్, మౌనిక 2వ సంతానం కొరకు. రాజీవ్, ప్రియాంక సంతానం. వివి రత్నమ్మకు రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా దేవుని దీవెనలు. కాకులూరి బాలస్వామి, సుజాత 3 సంవత్సరాల గర్భఫలం లేదు, బాధపడుతున్నారు, మంచి సంతానం కొరకు. గొల్లమారి అమూల్య, రాహుల్ రెడ్డికి సంతానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా. అభిషేక్, రత్న, సౌందర్య పర్మనెంట్ జాబ్ మరియు డేవిడ్ అఖిల్ జాబ్ కోసం. డిసోసాకి మంచి ఆరోగ్యం, దైవభక్తి, దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని. రాన్, వీతా, జాయ్ కీర్తన కొరకు. అలాగే తాడేపల్లి వాసవ్, నిఖిల్ మరియు సమిత్ చదువులు మంచి జాబ్. గోపు అలష్ రెడ్డికి, గోపు అనీష్ రెడ్డికి దైవ భయం దయచేయాలని. మంచి ఆరోగ్యం కోసం. సాత్విక్, సకేత్ నూతన హృదయం, నూతన సృష్టిగా దేవుడు మార్చాలని. హరిక, చరిష్మా
అద్విక, సిరి, రాజ్, త్రిదేవి, హరిత, షివి మంచి ఆరోగ్యం, జ్ఞానం, ప్రశాంత్, సన్ జాన్ టు బి బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్, నవీనాదిత్య సంరక్షణ, జ్ఞానం, మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం, సంధ్య వారు సమర్పిస్తూ ఉన్నారు. లీహాన్, ఆకాష్ దేవుని సంరక్షణ, జ్ఞానం, ఆరోగ్యం, ఆశీర్వాదం. బి శాలిని, సంపత్, సంతానం ప్రభు దయచేయాలని. ప్రీతి ప్రభు గర్భఫలము కోసం. అనికేత్ రెడ్డి సాహిత్యాలకు ప్రభు సంతాన భాగ్యం దీవించాలని. కృతజ్ఞతగా ఒక కుటుంబంలో ఉన్న 2 బిడ్డలను దీవించాలని. ఆర్యాన్ సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం ఉషారాన్ని సమర్పిస్తున్నారు. ఆయాన్ ఫర్ ద హెల్త్ సేఫ్టీ సంరక్షణ ఉషారాన్ని సమర్పిస్తున్నారు. జెనిఫర్ గర్భఫలంలో ఉన్న బిడ్డను తల్లిని ప్రభు దీవించాలని. షౌరెడ్డి, మేరీ, రిషికా ప్రభు గర్భఫలం దయచేయాలని. గుడ్ హెల్త్ ఆఫ్ మదర్ అండ్ బేబీ ఇన్ ద వోమ్ బై పవిత్ర విద్యా సాగర్ రెడ్డి. ఓయ్ ప్రశాంత్ రెడ్డి, ఓయ్ ప్రవళిక మంచి ఆరోగ్యం అభివృద్ధి కొరకు. షారోన్, సంగీత సంతానం కొరకు. లిపిక్, ఫ్లోరిడా, భవానీ, డయానా, శేషల్ సంతానం కోసం. ఒక వ్యక్తికి గర్భ సంచిని దేవుడు దీవించాలని. తానుగుండ్ల కల్పరెడ్డి కుటుంబమును ప్రభు అభివృద్ధి ఆశీర్వాదం. అనిరుద్ ఫర్ గుడ్ గ్రోత్ ఆఫ్ ఎస్కే బ్యాడ్మింటన్ కోర్ట్. అలాగే రవితేజ, అతిథి సంతాన భాగ్యం దయచేయాలని. రత్నకుమార్ రెడ్డి, మేరీ సుమలత సంతానం కోసం. మేరీ రోషిని మరియు భారత్ టు బి బ్లెస్డ్ విత్ ఎ బేబీ. దాసరి విన్సెంట్ రాజ్ చేసే బిజినెస్ను దేవుడి చిత్తం ముందుకు సాగాలని. అనిత, మూల్య సంతాన ప్రభు దయచేయాలని. అభిలాష్ బెనడిక్ట్ దేవుని కృపలో ఎదగాలని. బంగారు భవిష్యత్తు కోసం. శేఖర్ కుటుంబంలో పిల్లలు చదువులు. ప్రతీక్ రెడ్డి, ప్రశాస్తి రెడ్డి ఆశీర్వాదం. ప్రత్యూష, హర్ష ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. రంజిత్ కుమార్ మర్సి సంతాన భాగ్యం కోసం. రీనా, ఆదిత్య సాగర్కి ప్రభు సంతానం. అశ్విని, సోఫియా, అమర్తేజ 5 సంవత్సరాల బిడ్డల కోసం ఎదురు చూస్తున్న ప్రభు సంతానం దయచేయాలని. లిల్లీ మేరీ ప్రత్యేకతలు నెరవేరినట్లుగా. ఉడుముల అంతోనిరెడ్డి, సరిత సంతాన భాగ్యం కోసం. స్వాతి మంచి జీవిత భాగ సంబంధం వచ్చినట్లుగా. మౌనిక, చల్లా యేసుబాబు గర్భఫలం ఫలించాలని దేవుని ఆశీర్వాదం. గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ టు రత్తికేలా, శ్రీకాంత్స్ ఫ్యామిలీ అండ్ మహమూద్స్ ఫ్యామిలీ. గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ టు పోతకంటి, ప్రవీణ్స్ ఫ్యామిలీ టు అవినాష్ ఫ్యామిలీ. కోలా రాజు, శ్రీకన్య సంతానం కొరకు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని. మల్లవరపు సుధీర్లు, బాను కుటుంబాన్ని దేవుడు దీవించాలని. వసలు గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం కోసం సమర్పిస్తున్నారు. నర్రా ప్రవీణ్, వంశీ, ఆదిత్యులను దేవుడు దీవించాలని. డి కార్తిక్ రోడ్ ఈస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్ మంచిగా రాయాలని. దేవుని ఆశీర్వాదం కోసం, మంచి ఆరోగ్యం కోసం. లోకేష్ నిఖిల్, దినేష్ సాత్తాను శోధనలు పడకుండా ప్రభు కాపాడినట్లుగా. మంచి చదువుల కోసం. అంతోని, జేకబ్, థామస్, సాల్వేషన్, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ బిజినెస్. అడ్రియన్, డోనికా మంచి చదువుల, ఆరోగ్యం, సంరక్షణ, మంచి భవిష్యత్తు. రాజేష్, సౌజన్య ఒకరికి డబ్బులు ఇచ్చాము, తిరిగి మా డబ్బులు మాకు రావాలని. కె నాగేశ్వరరావు, ఫాతిమా రాణి, రవితేజ, శిరీష మంచి ఆరోగ్యం, జాబ్ కోసం. ఏ పుష్పలత, ఏ శ్రీను, యాంటనీ 7 సంవత్సరాల గర్భఫలం లేదు, ప్రభు గర్భఫలం దయచేయాలని. పద్మజ, సతీష్ 2వ సంతానం కొరకు. ఒక కుటుంబము ఏదో ఒకరు వేరొకరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు, మాకు న్యాయము జరగాలని. అలాగే మస్తాన్ రావు, విమల, ప్రదీప్, ప్రతిభ, ప్రణీత, ప్రతీక్ష కుటుంబ శ్రేయస్సు, సంరక్షణ, ఆశీర్వాదం. పెంటారెడ్డి, బాల్ వినీత్ రెడ్డి, అనుషలకు దేవుని దీవెనలతో సంతానం దయచేయాలని. ప్రతీక్ రెడ్డి, ప్రశాస్తి రెడ్డి మంచి చరువుల, ఆరోగ్యం. సుష్మకు దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని. సిరో నవోమి విత్ గుడ్ జాబ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. అనుష్వాంత్, మౌనిక మంచి ఆరోగ్యం, బిజినెస్ అభివృద్ధి. ఆరోగ్యం, మేరీ షుడ్ గెట్ UAN నంబర్స్, PT అమౌంట్ అండ్ విన్ మెయింటెనెన్స్ కేస్. ఒక కుటుంబము తన పిల్లలకు మంచి సంబంధాలు కుదరాలని ప్రార్థన. రిత్తిక, సేఫ్ నార్మల్ డెలివరీ, తల్లి బిడ్డ క్షేమం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు. అలాగే పొట్లూరి రమేష్, శ్రవంతికి పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అయింది, సంతానం కోసం ప్రభు గర్భఫలం ఫలింపచేయాలని.
బాసాని వెలాంగని ప్రణయ్ రెడ్డికి నీట్లో సీట్ వచ్చినట్లుగా, బాసాని విజయ్ భాస్కర్ రెడ్డి చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందినట్లుగా, సిస్టర్ షెషిలియాకి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు, కె సురేష్, కె అభిషా సంతానం కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయినట్లుగా, గోపి శ్వేత దంపతులకు ప్రభు దీవించాలని, శ్వేత గర్భం సంజీ సంవత్సరం నుండి విడుదల పొంది 8 సంవత్సరాల నిరీక్షణ సంతానం ద్వారా ఫలించాలని, పుష్పలత 9 నెలలు ప్రెగ్నెంట్ తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం, పూజ స్త్రీ ల్యాండ్ హాఫ్ ఇయర్ బేబీ ప్రే ఫర్ హర్ వాకింగ్ నాలెడ్జ్ 3 సంవత్సరాల దేవాన్షి గర్ల్ ప్రే ఫర్ హర్ గివన్ బై గాడ్స్ నాలెడ్జ్ అండ్ గుడ్ హ్యాబిట్స్. సుష్మితకి ఐవీఎఫ్ చేశారు కానీ అవి ఎంబ్రాయిస్ క్వాలిటీ లేవు అన్నారు అని ఇన్సర్ట్ చేసేటప్పుడు హెల్తీ ప్రెగ్నెన్సీ రావాలని, ఎలాంటి సమస్య లేకుండా ప్రభు దయచేయాలని, దాది భార్గవి 3వ టైం ప్రెగ్నెంట్ నార్మల్ డెలివరీ కోసం, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కోసం, జోసఫ్, ప్రియాంక, శిశిక, గ్రేసీ, టోనీ, స్వర్ణ కుటుంబంలో రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా, రినీల్, రియాకి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, దైవ భయం, బంగారు భవిష్యత్తు కొరకు, దోషి, చందిని, విజయ్ కుమార్ ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని, ఎంవీఆర్ ప్రభు గర్భఫలం దీవించాలని, ఒక వ్యక్తి కుటుంబంలో బిడ్డలు కుటుంబాలను దేవుడు దీవించాలని అల్లం రాయపరెడ్డి సమర్పిస్తున్నారు. సంపత్ కుమార్ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనట్లుగా, శ్రవ్య, దూనే, సింధు, సందీప్ ప్రవర్తనలోను చదువులోను తోడుగా ప్రభు ఉండాలని, అలాగే యానిమి గర్భఫలము కోసం, తుమ్మా స్వాతి విజయ్ కెనడియన్ పిఆర్ వీసా కోసం, సోఫియా హీలింగ్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ జస్టియాన్, స్నేహాంగిత, విశాల్, మేరీ, సంజన, నిఖిత, నమితి, సింథియా బంగారు భవిష్యత్తు కొరకు, ప్రేయర్ ఫర్ గిఫ్ట్ ఆఫ్ సెకండ్ చైల్డ్ కన్నా ప్రకాష్, గాయత్రి, జీవన్ కుమార్ 10th క్లాస్, వరుణ్ కుమార్ మంచి చదువులు, జ్ఞానం, తెలివితేటలు, శాంతకుమారికి 2వ బిడ్డ కొరకు, అంజలి, శివ, లీలా, చన్నమ్మ గర్భఫలం కోసం, నవీన్, రాధా వివాహ నిమిత్తం, ఒక వ్యక్తి పాపం నుండి విడుదల కొరకు, సన్నీ, రజిత సంతాన వరం కోసం, గర్భంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవాలని, సాహిల్, వరుణ్ కుటుంబంలో సమస్యలు తీరినట్లుగా, విశ్వాసంలో బలపడినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబంలో ఉన్న తన బిడ్డలను ఉన్నతంగా ప్రభు దీవించాలని, పవన్ చెడు స్నేహితుల నుండి, చెడు అలవాట్ల నుండి విముక్తి పొంది మంచి వ్యక్తిగా జాబ్ చేస్తూ ఉండాలని, పి రాజ్ కుమార్, సౌజన్య 2వ సంతానం కలిగినట్లుగా, పౌలు కుమార్ మంచి ఆరోగ్యం, అలాగే మానికకు ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని, అంజలిని ప్రభు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా పాస్టర్లు గారు ప్రవచనం ద్వారా అంజలిని సంతానం ఇచ్చి దేవుడు ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విలియం, మెనసిస్, ఎలిజబెత్, చార్ల్స్ ప్రేయర్ ఫర్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్, బాసాని, లూర్ద్ మరెడ్డి, జోస్న కుటుంబంలో బాల్ ప్రణీత్ రెడ్డికి, మేరీ ప్రత్యూషకి మంచి జాబ్, ఏ సురేష్ బాబు, అరుణశ్రీ 5 సంవత్సరాల సంతానం లేదు ప్రభు సంతానం కోసం, కే రుక్మిణి కుటుంబంలో పిల్లల చదువుల కోసం ఆశీర్వాదం, ఆర్విబి శ్వేత, డేవిడ్ గర్భఫలం కోసం, ఆర్ఎం షర్మిల, సంతోష్ గర్భఫలం కోసం, సాహిల్, వరుణ్ బంగారు భవిష్యత్తు కోసం విశ్వాసం, కె వినోద్ కుమార్ ప్రసన్న సంతానం కోసం, సురేంద్రనాథ్, సుభాషిని ప్రభు సంతానం దయచేయాలని, 9 సంవత్సరాల పిల్లలు లేరు, ప్రశాంత్, జ్యోత్స్న దేవుడు పిల్లలను దయచేయమని, షేబా గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సోఫియా, సౌమ్య, రాజశేఖర్ సంతాన భాగ్యం కోసం, సుజాత కుటుంబ సభ్యులకు ప్రభు దీవించాలని, ఆటంకాలు తొలగిపోయి అద్భుతాలు జరగాలని, ఈ రోది, సౌజన్య 12 సంవత్సరాలు పిల్లలు లేరు, వారికి గర్భఫలం ప్రభు దయచేయాలని, సిగట్టపు ప్రశాంతి ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని, పిన్నిటి శౌరికుమార్, నక్షత్రమా సంతానం కొరకు, దీపిక, నవీన్ మంచి జాబ్, మెయిన్లీ వీసా కోసం పర్మనెంట్ జాబ్, దీప్తి మంచి ఆరోగ్యం జాబ్, అలాగే పామిశెట్టి, సింహరాయలు, మేరీ మంచి ఆరోగ్యం, కుటుంబంలో కబ్జాలు స్వాధీనం చేసుకున్న భూమి తిరిగి వచ్చేలా, గాదే, దివ్య, సుమ, సాలిబిన్లా, ప్రవళిక గర్భఫలం కోసం, పిల్లల కోసం ఎదురు చూస్తున్న అందరి కోసం, ఎస్ బాల, అభిలేష్ రెడ్డి, ఆస్ట్రేలియా పియర్ వచ్చినట్లుగా,
తోట సుధీర్ కుమార్ దివ్య ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ, ఆరోగ్య దేవుని ఆశీర్వాదం, జ్ఞానం, మంచి ఆరోగ్యం. నవ్య జోష్న హెల్త్ ప్రాబ్లం పోయి ప్రెగ్నెన్సీ రావాలని. అలాగే మౌలి జాన్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, త్వరగా కోలుకోవాలని. హార్ట్ సమస్య నుండి స్వస్థత. సిడ్నీ ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. భువనగిరి భాస్కర్ సునన్యాన గర్భఫలం కోసం దేవుని ఆశీర్వాదం. శ్యామల సుందరి తలంపు నెరవేరినట్లుగా. ప్రణయ్ దేవుని దీవెనల కొరకు. కార్మిక్ నవ్య సంతాన భాగ్యం కోసం దేవుని దీవెనల కొరకు. సింధు మంచి ఆరోగ్యం, ప్రెగ్నెన్సీ ఫర్ నార్మల్ డెలివరీ. శ్యాంబాబు చిన్నారీలకు మంచి సంతానం కలిగినట్లుగా. జడ్డు అశ్వంత్ మౌనిక తలంపులు ప్రకారం యాని షెర్లిన్ మంచి ఆరోగ్యం. తుమ్మల శ్రీనివాసరావు ప్రసన్న 17 సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్నారు. ప్రభు గర్భఫలం దయచేయాలని. ఫ్రాన్సిస్ బేబీలకు ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. ఒక వ్యక్తి గవర్నమెంట్ ఏపీ హాస్టల్ వార్డన్ జాబ్ కొరకు. సిమోను జ్యోతిలకు ప్రభు సంతానం దయచేయాలని దేవుని దీవెనలు. అరుణ విక్కీ ప్రభు దయ వలన నూతన గృహం కొనుక్కు దేవుని ఆశీర్వాదం. ఒక వ్యక్తి తలంపుల ప్రకారం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కీర్తికి గర్భఫలంలో తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం. మరియు నిర్మల సన్ని మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి. కొమారెడ్డి ఇన్నారెడ్డి ప్రకాశమకుడంపై ఉన్న కేసు నుండి విడుదల. కొమారెడ్డి విశాల్ రెడ్డి సకల బంధకాలు వ్యసనాల నుండి విడుదల. ఒక కుటుంబంపై ఉన్న కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా. సుమంత్తో పెళ్లికి ఉన్న ఆటంకాలు తొలగిపోవాలని. మత్యాస్ రెడ్డికి ఉన్న అప్పుడు సమస్య నుండి విడుదల. బిజినెస్ అభివృద్ధి, దేవుని ఆశీర్వాదం. రాజారెడ్డి దేవుని సంరక్షణ, లోక వ్యసనాల నుండి విడుదల పొంది తన భార్యతో ఉండినట్లుగా పుష్ప సమర్పిస్తున్నారు. అలాగే అఖిల 8 మంత్ ప్రెగ్నెన్సీలో ఉండగా నార్మల్ డెలివరీ మరియు టు సేవ్ ద ప్రెగ్నెన్సీ ఆఫర్డ్ బై ఉన్నత్. అలాగే అరుణ్ కుమార్ హనీ ప్రభు సంతానం దయచేయాలని. ఫాదర్లు గారికి మంచి ఆరోగ్యం కోసం యేసు హృదయంకు కృతజ్ఞతగా. బాలజో సుజిత్ కుమార్ రెడ్డి, సుహాస్ రెడ్డి మంచి ఆరోగ్యం, చదువులు, కుటుంబం అభివృద్ధి, మంచి ఆరోగ్యం కోసం. ఎస్ లివారెడ్డి, మరియరాణి, సుజిత్ రెడ్డి కుటుంబ సంరక్షణ, దేవుని కాపుదల. ప్రభాకర్ రెడ్డి జ్యోతి తలంపుల ప్రకారం అర్పిత సుజిత్ సంతానం. ప్రవీణ్ సునయాన తలంపు ప్రకారం ప్రణయ్ శ్రీయాన్ రెడ్లకు మంచి ఆరోగ్యం. రఘు జోష్న సంతానం కోసం కూడా ఈరోజు అర్పిస్తున్నారు. గాదే హీమబిందు అన్వేష్ రెడ్డి ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని దేవుని కృప కోసం సమర్పిస్తున్నారు. థామస్ శిల్పలకు ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని సమర్పిస్తున్నారు. క్రిస్టోఫర్ మౌనిక సంతానం కోసం. శ్రవణి అశోకులకు సంతానం కోసం. మనోహర్ రెడ్డి మహేశ్వరి సంతానం కోసం. ఒక దంపతులకు ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని సమర్పిస్తున్నారు. ఉదయ్ స్వాతి ప్రభు సంతాన భాగ్యం దయచేయాలని. ఫ్లెక్సియా ప్రవీణ్ జో దేవుడి సంతాన వరమును అనుగ్రహించాలని. ఒక వ్యక్తికి ఆస్ట్రేలియా పిఆర్ వచ్చినట్లుగా మంచి జాబ్ కోసం. బాల్సుపాటి చందు రత్న గాయత్రి ప్రభు వీరికి సంతానం కొరకు. రాకేష్ సుష్మా ప్రభు సంతానం దయచేయాలని. సెల్వరాజ్ అరితలకు ప్రభు సంతాన భాగ్యం దయచేసినట్లుగా అర్పించేవారు సుందరమ్మ. జి పవన్ కుమార్ మౌనికాలకు 11 సంవత్సరాలకు పిల్లలు లేరు, వారు ప్రభు గర్భఫలం దయచేసినట్లుగా. రోహిత్ సౌందర్య ప్రభు గర్భఫలం ఫలించినట్లుగా. మరియా ప్రీతి మరియు మరియ విశాల్ యుఎస్ఏ జాబ్ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ ప్రేయింగ్ వారి కోసం ప్రార్థన చేయమని. అంతోని కవిత ఆర్థిక అభివృద్ధి కొరకు రావలసిన డబ్బు తిరిగి వచ్చినట్లుగా. ఫాదర్ ప్రవచనం ద్వారా ఒకరు ఇలా రాస్తున్నారు: ప్రభు నాకు గర్భఫలం ఇచ్చారు, ఇప్పుడు నాకు 3వ నెల ప్రార్థించమని అడుగుతున్నారు. గోపు మేరీ మంచి ఆరోగ్యం మరియు అందరికీ మంచి ఆరోగ్యం. సునీల్ అరుణ అర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు
దైవ సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని, మనం కూర్చున్నది యేసు ఒడిలో, తండ్రి ఒడిలో, పరిశుద్ధాత్మ సహవాసంలో అని దేవుని కొన్ని నిమిషాలు ఆరాధిద్దాం. అందరూ కూడా కుటుంబ సమేతంగా మీరు ఈ బలిపీఠం చుట్టూ కూర్చున్నట్టు ఆత్మీయంగా దర్శనంగా చూసుకుంటూ దేవునిలో మనం లీనమై ప్రార్థనలో గడుపుదాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, అనేక మంది బిడ్డలు ఈ ఆరాధనలో దేవా మాకు ఒక సంతానం దయచేవా, సంతాన భాగ్యం దయచేయమని ఎంతోమంది బిడ్డలు ప్రభా ఫోన్ కాల్స్ ద్వారా, మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా విలపిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, వారికి కొన్ని ఆటంకాలు ఉండవచ్చు ప్రభా. మరి ముఖ్యంగా ఎంతమంది బిడ్డలలో పాపశాపములు తరతరాలుగా వచ్చినటువంటి ఆటంకాలు ఉన్నాయో అవన్నీ ఈరోజు తొలగిపోవునుగాక. ఓ ప్రభువా, అనేక మంది వైద్య రంగంలో ఇలాంటి కారణం వలన వారు సంతాన భాగ్యం పొందలేకపోతున్నారు. పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఇక ఫైబ్రాయిడ్, సిస్ట్, ఇవన్నీ కూడా ఎంతోమంది బిడ్డలను ఏడిపిస్తూ అయ్యా మా జీవితంలో ఎన్నాళ్ళు మేము వేచి ఉండాలని విలపిస్తూ ఉన్నారు ప్రభా. ఆ విలాపమును ఈరోజు ప్రార్థనగా మార్చుకొని నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, యూట్రస్లో ఎంతో మందికి కొన్ని ఇన్ఫెక్షన్ వలన, కొన్ని సమస్యల వలన వారికి సంతాన భాగ్యం లేకుండా అనేక సంవత్సరాలుగా విలపిస్తూ, కొందరు అవమానం మధ్యలో, దుఃఖం మధ్యలో పోరాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాం తండ్రి. కొన్నిసార్లు అవి క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ వలన వారి జీవితంలో వారికి పిల్లలు పుట్టకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ ప్రభువా, కొందరు తెలిసి తెలియక వాళ్ళు తీసుకున్నటువంటి తప్పు టాబ్లెట్స్, మెడికేషన్ వలన, వారు తిన్నటువంటి భోజనం వలన, మరియు ప్రకృతి వాతావరణం వలన ఇలా ఎన్నెన్నో ఆటంకాలున్న ఆటంకాలన్నీ తొలగిపోయే ఆరాధనగా ఈ ఆరాధన మారునుగాక. ఓ ప్రభువా, అనేక మంది బిడ్డలు ప్రభా, కడుపులో బిడ్డ ఉన్నప్పుడే వారికి కలిగినటువంటి కొన్ని శ్రమలు, అవమానం, దుఃఖము, స్ట్రెస్, భయము, ఆందోళన, ఇవన్నిటి మధ్యలో అనేక మందిలో ఆ పిల్లలు గర్భంలో నిలవలేకపోతున్నారయ్యా. వారందరి కోసం ఆ గర్భఫలాన్ని నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, కడుపులో ఉన్నటువంటి బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు వారి యొక్క వెయిట్ సరిపోక, కడుపులోనే లంగ్స్ ఫామ్ కాలేక, ఆక్సిజన్ సప్లై సరిపోక ఎంతోమంది బిడ్డలు కడుపులోనే వాళ్ళ జీవితంలో జీవాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇలా ఎన్నెన్నో కారణాల వలన అయ్యా నాకు ఒక కొడుకు కూతురు పుట్టరా, నన్ను అమ్మా నాన్న అని పిలవటానికి ఒక బిడ్డని ఇవ్వరా అని అడిగేవారికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కొంతసేపు మనము మీలో కొంతమంది ఎవరైతే ఏడవాలని అనిపిస్తుందో, విలపించాలని అనిపిస్తుందో వారందరూ కూడా ఈ గడియలో కళ్ళు మూసుకొని మీ ఇంటిలో ఉన్న లైట్లన్నీ కూడా మీరు కూడా ఆఫ్ చేయండి. భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ చీకటి ఆవరిస్తున్నటువంటి సమయంలో మీ కడుపులో చీకటి ఏదైనా ఉంటే అవన్నీ తొలగించే ఆరాధనలో మనం పాలు పంచుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ సమయంలో నాయనా నీ బిడ్డలు ఇంటిలో ఉన్నటువంటి లైట్లన్నీ ఆఫ్ చేసి నీవే వెలుగుగా గర్భంలో రావాలని, గర్భంలో శిశువు జన్మించడానికి ఆటంకంగా ఉన్న ప్రతి అంధకార శక్తులు తొలగిపోవాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాం. జీసస్, there are so many people, Lord, who are waiting for the gift of children, Lord. There are many problems, PCOD problem, thyroid problem, oh God, all kinds of abnormality in the uterus, infection, everything. We ask you to bind that, to deliver your children, Lord. ఇప్పుడు మీరు ఏడవాలంటే ఏడవండి,
విలపించాలంటే విలపించండి, పిలవాలంటే పిలవండి. ఓ ప్రభువా, నా మీద కనికరించమని ఆనాడు మొదటి సామువేలు గ్రంథములో ఏ విధముగా హన్నా మొరబెట్టి ప్రార్థించిందో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆమెకు ఒక మగబిడ్డనిచ్చి మామూలు వ్యక్తి కాకుండా ప్రవక్తగా మార్చాడో, అలాగే మీకు పుట్టబోయే పిల్లలు, అవును నేను ఆల్రెడీ పుట్టబోయే పిల్లలని చెప్పానంటే అది ఒక ప్రవచనం. మరి మీకు పుట్టబోయే పిల్లలు ప్రవచన పూర్వకంగా ఒక ప్రవక్త వలె పుట్టాలని, ఆశీర్వదింపబడిన బిడ్డలుగా పుట్టాలని ఇప్పుడు భక్తితో మనం ప్రార్థనతో విడుదల మాకు కావాలి యేసయ్యా. ఏదైనా బంధకాలు మా కుటుంబంలో ఉంటే, తరతరములు మా పితరులు చేసిన పొరపాట్లైనా లైఫ్ లైన్లో వచ్చిన ప్రభువా అవన్నీ తొలగి పోవునుగాక యేసయ్యా. విడుదల మాకు కావాలి యేసయ్యా. బంధకాలన్నీ తొలగి పోవాలి యేసయ్యా. యేసు రక్తం ప్రతి భార్య భర్తలో ఇప్పుడు సంతానం లేకుండా ఉన్నటువంటి వారిలో ప్రవహించునుగాక. ఆటంకములన్నీ తొలగి పోవునుగాక. ఇప్పుడు చప్పట్లు కొడుతూ విడుదల కోసం భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి, విడుదల మాకు కావాలి. లోక రక్షక యేసయ్యా, పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా. దివ్య రక్తముతో కడుగుమయా, మమ కడుగుమయా. గర్భఫలములను దయచేయుమా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దివేశ ప్రసాదం వైపు చూస్తూ భక్తితో ప్రార్థించుకోండి. మరి ముఖ్యంగా ఎంతమంది కుటుంబాలలో సంతాన భాగ్యం లేకుండా విలపిస్తూ ఉన్నారో వారందరి జీవితాన్ని ఈ గడియలో ప్రభువుకు అర్పిస్తాం. అలాంటి భార్య భర్తలందరినీ క్రీస్తవాల్యం, అలాంటి బిడ్డల యొక్క పరిస్థితిని, ఇక్కట్లను, ఇబ్బందులను, క్లిష్ట పరిస్థితిని, అవమానములను, దుఃఖములను ఈరోజు మనం అర్పించి ప్రార్థన చేస్తున్నాం. మొదటి సామువేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆనాడు ఎంతో బాధతో హన్నా విలపించే స్థితి. సొంత ఇంటిలో ఉన్నటువంటి ఇంకొక స్త్రీ ఆమెను రోజు మాటలతో పొడిచి బాధ పెడుతూ అవమానం దుఃఖంలో ఉంచినటువంటి స్థితి. ఆమె భర్త ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో ఎన్నిసార్లు పలికినా నేను ఉన్నాను కదా అని పలికిన తన జీవితంలో నాకు ఒక బిడ్డను దేవుడు ఇచ్చే వరకు నేను దేవుని వదిలిపెట్టానని పట్టుదలతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు ఆమె ఒక మాట పట్టు తీసుకున్నది. నాకు మాత్రం నీ ఒక కొడుకునిస్తే ఆ కొడుకును జీవితాంతం నీకే ఇచ్చేస్తాను ప్రభా అని విలపించింది. అక్కడ ఉన్న గురువు కూడా, దేవాలయంలో ఉన్న గురువు కూడా ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. అప్పుడు ఆమెతో నీవు తాగి వచ్చితివా అని గురువు కూడా ఏలనం చేస్తున్నాడు. ఈ రోజులలో చాలామందికి సంతాన భాగ్యం లేనటువంటి సమయంలో కొంతమంది వారిని చూసి అనరాని మాటలు చెప్తుంటారు. అలాంటి స్థితి, ఇంటిలో బాధ, గుడికి వెళితే గుడిలో ఉన్నటువంటి గురువు అవమానించే మాటలు,
అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా, నా బాధలను ప్రభు పాదంలో పోయిటకు నేను వచ్చి తిని. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్. ద ఉమెన్ వాస్ అ డీప్లీ ట్రబుల్డ్ ఉమెన్. షీ సెడ్, ఐ హ్యావ్ బీన్ పోరింగ్ మై సోల్ బిఫోర్ ద లార్డ్. అప్పుడు ఏ గురువు అవమానపరిచాడో ఆ గురువే ప్రవచనం చెప్పేటట్టు దేవుడు ఆయన మళ్ళీ చేశాడు. 17వ వచనంలో ఆయన చెప్పాడు ఇంగ్లీష్లో, గో ఇన్ పీస్, ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ గ్రాంట్ యువర్ రిక్వెస్ట్ యు మేడ్ టు హిమ్. సమాధానముతో వెళ్ళమ్మా, నీవు ప్రార్థించినది నీ దేవుడు నీకు దయచేయునుగాక. 19వ వచనంలో దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడని రాయబడి ఉన్నది. చేతులు పైకి లేపి అందరు చెప్పండి, దేవా దేవా మమ్ము కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు, మమ్ము కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. యేసయ్యా, యేసయ్యా, మరి ముఖ్యంగా ఎంతమంది బిడ్డలు సంతాన భాగ్యం లేకుండా విలపిస్తున్నారో వారిని అన్నా వలె ఈ దేవాలయంలో ఈ ఆరాధనలో నీకు అర్పించి ప్రార్థిస్తున్నామయ్యా. యేసయ్యా, ఎంతో మంది అన్నాలు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు. వారి అవమానములను చెప్పలేని బాధలను నాకొక కుమారుని ఇవ్వవా, నాకొక కూతురుని ఇవ్వవా అని ఏడుస్తున్న బిడ్డలను నీకే అర్పిస్తున్నాము. యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా మా జీవిత గాథను. యేసయ్యా, మనసులో ఉన్న బాధలను. ఎంతమంది దంపతులు సంతాన భాగ్యం లేకుండా విలపిస్తున్నారో వారి బాధలను అన్నా కన్నీరు వలె ప్రభువా ఈ దేవాలయంలో ఈ ఆరాధనలో నీ తిరుహృదయానికి అర్పించి ప్రార్థిస్తున్నా. అందరు చేతులు పైకి లేపి సంతాన భాగ్యం లేని వాళ్ళందరూ చేతులెత్తి ఒక్కసారి కన్నీటితో మొరబెట్టి చెప్పండి, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ప్లీజ్ రిమెంబర్ మీ లార్డ్, ప్లీజ్ రిమెంబర్ మై వెడ్డింగ్, ప్లీజ్ రిమెంబర్ మై మ్యారీడ్ లైఫ్, ప్లీజ్ రిమెంబర్ మీ అండ్ గ్రాంట్ మీ యువర్ చైల్డ్ లార్డ్. మీరు కూడా అడగండి, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నాకు ఒక సంతాన భాగ్యం దయచేయము దేవాని అన్న ప్రార్థించిన ప్రార్థనను మీరు కూడా చెప్పి ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభువును అర్పిస్తూ ప్రార్థించండి. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే మాకు శరణమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే మాకు శరణమయ్యా. కన్నా కన్నీలు కాచినదే, అన్నా కన్నీరు కాచినదే, సామువేలును చూచినదే, సామువేలును చూచినదే. మమ్ము కూడా జ్ఞాపకం చేసుకోదేవా, మమ్ము కూడా జ్ఞాపకం చేసుకోదేవా. సంతాన భాగ్యము లేని వారికి సంతాన భాగ్యము కలిగించుమా,
సంతాన భాగ్యము లేని వారికి సంతాన భాగ్యము దయచేసి అందరు చప్పట్లు కొడుకు పాడుదాం. సంతాన భాగ్యం ఉన్నవారు, సంతాన భాగ్యం లేని వారు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ యేసునామమును పిలిచి పాడుదాం. యేసయ్యా 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 పిలువు, యేసునామమును పిలువు. జీసస్, call upon the name of Jesus. యేసు 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 యేసయ్యా 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 యేసయ్యా. అందరు కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, జాయిన్ యువర్ హ్యాండ్స్, బౌ డౌన్ యువర్ హెడ్, ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీస్. సంతాన భాగ్యం లేని వారు సంతానం కోసం దేవుని అర్థించే పరిశుద్ధ గడియ. సంతాన భాగ్యం పొందిన వాళ్ళు, మీ సంతానం, మీ పిల్లలకు దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించి పెట్టే ఆరాధన ఇది. మాటలు వినలేకపోతున్నారు నా పిల్లలు, దారి తప్పిపోతున్నారు అని ఎలపిస్తున్నటువంటి తల్లిదండ్రులు, కొన్నిసార్లు మీరే మీకు తెలియకుండా ఇలా అనేశారు. ఎందుకు ప్రభువా ఈ కొడుకుని ఇచ్చావు, ఎందుకు ప్రభువా ఈ కూతురుని ఇచ్చావు, నేను ఏం పాపం చేశాను, ఎందుకు నా కొడుకు ఇట్లా తయారయ్యాడు, ఎప్పుడు ప్రభువా నా కొడుకు జీవితం ద్వారా నా ఇంటికి వెలుగు వస్తుందని విలపిస్తున్నవారు అందరూ కళ్ళు మూసుకొని ఎవరి నుండి చూడట్లేదు, నీ హృదయ అంతరంగంను చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనతో సంతానం కోసం విలపించే వాళ్ళు విలపించండి. సంతానము దీవెనగా మారాలని ప్రార్థించేవారు మౌనముగా కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. కళ్ళు మూసుకొని, అన్న ఏ దేవాలయంలో ఏడ్చిందో వాళ్ళ దేవాలయమునకు తిరిగి వచ్చిందంట. ఇప్పుడు ఏడ్పులతో కాదు, తనకు దేవుడిచ్చిన సంతానం కొడుకుని ఎత్తుకొని అదే దేవాలయమునకు వచ్చింది. ఏ గురువు అంతకుముందు అవమానించి తర్వాత దీవించాడో ఆ గురువుతో ఆమె చెప్పింది, అయ్యా ఈ బిడ్డ కోసమే నీ దగ్గరికి వచ్చి నేను ఏడ్చి తిని, ఈ బిడ్డ నా బిడ్డ కాదయ్యా, దేవుడిచ్చిన వరప్రసాదం, ఈ కొడుకును దేవునికే ఇచ్చేస్తానని దేవునికి సమర్పించుకున్నది. మీరు కూడా మాలాంటి గురువులు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన ద్వారా కొన్ని వేల సంఖ్యలో మీకోసం ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ పట్టుదలను మాత్రం కోల్పోకుండా సామువేలును చూసే వరకు హన్నా విలపించి పొందుకున్న అదే అభిషేకం మీ మీరికి వస్తుంది. మీరు కూడా బిడ్డని ఎత్తుకొని వస్తారు. ఒక్క హన్నా ఏడ్పులు దేవుడు విన్నాడు. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, గాడ్ రిమెంబర్డ్ హర్. దేవుడు ఆమెను గుర్తించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కళ్ళు మూసుకొని మీ కంటి నుండి వెలువడే ఒక్కొక్క చుక్క కన్నీలు యేసు రక్తముతో కలిసిపోతున్నది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ టియర్. When will I see my baby?
When will I carry my baby Yes. and stand as a testimony as husband and wife? God will remember you. Amen. మీరు కూడా, నేను కూడా ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చి, సిరిల్ ఫాదర్ ఇప్పుడు ప్రవచనం చెప్తున్నాడే, ఆయన ముందు సాక్ష్యం చెప్పే దినములు ఎప్పుడు ఇస్తావయ్యా స్తోత్రం. అని అడుగుతున్న వారికి ప్రభు చెప్తున్నాడు, మీరు సమాధానంతో ఉండండి. స్తోత్రం. మీరు బిడ్డను ఎత్తుకొని సాక్ష్యం చెప్పే ఆ గొప్ప దృశ్యాన్ని కళ్ళు మూసుకొని దర్శనంలో చూడండి. చూడండి, స్తోత్రం. ఎంత ప్రార్థన చేసినా, ఎంతమంది మీకు వాక్యం చెప్పినా మీరు నమ్మకపోతే, విశ్వసించకపోతే, దర్శనం చూడకపోతే అవన్నీ ఉట్టి ఆరాధనలు, సాంగ్యములు. అన్న చూసింది, నేను చూస్తాను ఆమేన్. అని భార్య భర్తలు చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి, పట్టుకోండి. ఎన్ని గుడికి ఎక్కి దిగారు, ఎన్ని మెట్లెక్కి దిగారు, ఎన్ని పూజలు అర్పించారు, అవన్నీ ప్రభు జ్ఞాపకం చేసుకునే ఆరాధన ఇది. Where all you went, to whom all priests you spoke, Father, please pray for us. How many holy masses he offered. Everything is remembered స్తోత్రం. today. ఆమేన్. ఆమేన్. Your time of miracle begins now. ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు మీ గర్భంలోనికి ఒక శిశువును దేవుడు విత్తనములాగా నాటుతున్న సమయం ఇది. స్తోత్రమయ్యా. God is planting his seed Thank you, Lord. of our child. Thank you, Lord. ఇంకా కొంతమంది బిడ్డలు మానసిక బాధల వలన, ఇంతకు ముందు మనం విన్నాం శారీరక కొన్ని కొరతల వలన వైద్య రంగంలో వారు ఏం చేయలేని పరిస్థితిలో, ఇంకా కొందరు మెంటల్ బ్లాక్ అంటారు, మానసిక ఆటంకాలు. ఉదాహరణంగా, ఒకవేళ మీ తల్లిదండ్రులు పుట్టక మునుపు నాకు మగబిడ్డే కావాలి, మగబిడ్డే కావాలి అని కోరుకొని ఉంటే, నీవు ఆడబిడ్డగా జన్మించి ఉంటే, లోపల ఉన్న నీవు తర్వాత ఒక అమ్మాయిగా పుట్టినప్పుడు, ఇంగ్లీష్లో చెప్పాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. మానసిక బాధల వలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్, ఇవన్నిటికి ఒక కారణం. నీవు మాత్ర గర్భంలో ఉన్నప్పుడు ఆడబిడ్డగా కాదు మగబిడ్డ కావాలని తల్లిదండ్రులు కోరుకుని ఉంటే, అది మానసికంగా నిన్ను కృంగ చేసి, పిరప్ప నీకు పిల్లలు పుట్టకుండా ఆ మానసిక బాధలు నిన్ను బంధించే అవకాశంలో ఉన్నాయని వైద్య రంగంలో మానసిక డాక్టర్స్ ప్రూఫ్తో పాటు మనకు అందించే ఒక రహస్యం. ఈ రహస్యం బయటపడింది కావున ఇప్పుడు దానికి బహుమానం దేవుని ముందు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నీవు కోల్పోయిన ప్రేమను ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. Amen. నీవు ఉన్నది ఉన్నట్టుగా నేను నిన్ను అంగీకరించబోతున్నాను. Thank you, Lord. తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడు కొంతమంది బిడ్డలు, ఆడబిడ్డలు స్పెషల్గా వాళ్ళు అనుభవించే బాధలు, కష్టాల వలన వారికి పిల్లలు పుట్టకుండా మానసిక బాధలు వాళ్ళని కృంగ చేసే అవకాశంలో ఉన్నాయి. దీనికి ఫలితం కూడా దేవుడి ఆరాధనలు ఇవ్వబోతున్నాడు. Thank you, Lord. అది ఏమిటంటే, నీవు ఈరోజు చెప్పాలి, నేను దేవుడు కోరుకున్న బిడ్డను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేనంటే దేవునికి ఇష్టం అని ఇంగ్లీష్లో పాజిటివ్గా నీ శరీరం లోపల దేవుని యొక్క వాగ్దానములు పంపాలంట. అప్పుడు ఆ వాగ్దానం లోపలికి వెళ్ళి నీ గర్భసంచిలో నీ శరీరంలో ఉన్న కొరతలని తొలగించి నీవు గర్భిణీ స్త్రీగా మారటానికి, నీ గర్భఫలాన్ని ఆశీర్వదించే ఆంతరంగిక స్వస్థతలు జరిగే ఆరాధన ఇది. అటువంటి స్త్రీలందరూ, పురుషులందరూ ఇప్పుడు కళ్ళు మూసుకోండి. చిన్న విడుదల ప్రార్థన మనం చేయబోతున్నాం. ఒక్కసారి మీరు
ఊపిరిని మీ లోపలికి పీల్చుకోండి. పీల్చినప్పుడు మీరు చెప్పవలసినది, పరిశుద్ధ ఆత్మదేవుడు, జీవమిచ్చే ఆత్మదేవుడు, శక్తినిచ్చే ఆత్మదేవుడు, నా శరీరాన్ని నూతనీకరించే ఆత్మదేవుడు నాలోనికి వెళుతున్నాడు. ఒకసారి అలా ఊపిరిని పీల్చుకోండి. నేను చెప్పినట్టు ఆత్మదేవుడు మీలోనికి వెళ్ళి మీ శరీర అవయవాలను నూతనీకరిస్తున్నాడు. కీప్ సేయింగ్, ద హోలీ స్పిరిట్ ఈస్ రైట్ నౌ ఫిల్లింగ్ మీ అండ్ ఇన్హేల్. అలాగా మీరు పీల్చుకున్నటువంటి శ్వాసను అలాగే ఉంచి కొంతసేపు మౌనముగా ఉండండి. పిదప, మీరు ఊపిరిని పీల్చి వదిలినప్పుడు నాలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. నేను నా శరీరంలో ఒక బిడ్డను నేను మోయటానికి నా లైఫ్ సెల్స్ అన్నీ నాలో దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆత్మ దేవుని పని నడుస్తున్నాయి. మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు వెళుతున్నాడు. గర్భసంచిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. పీసీడీ ప్రాబ్లం అన్నీ తొలగిపోతున్నాయి. థైరాయిడ్ ప్రాబ్లం అన్నీ తొలగిపోతున్నాయి. హార్మోనికల్ ఇంబ్యాలెన్సెస్ మొత్తం మారిపోతున్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీ జీవితంలో బిడ్డ పుట్టడానికి ఏ ఆటంకం లేకుండా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది బిడ్డలు, నాకు ఈ బిడ్డ వద్దు, ఇప్పుడు వద్దు, తర్వాత మాకు బిడ్డలు కావాలని లేట్ చేసిన వాళ్ళు క్షమాపణ కోరుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడే బిడ్డను అంగీకరించకపోతే మనమే బ్లాక్గా మారిపోయాం. దేవాను క్షమించుము. ఇంకా కొందరు, మాకు పిల్లలు వద్దు, మేమిద్దరము ఎంజాయ్ చేస్తాం, అలాంటి కల్చర్ ఇప్పుడు వచ్చేసింది. ఇది సృష్టికి విరుద్ధమైన ఒక పాపం. తర్వాత ఎంత కోరుకున్నా పిల్లలు పుట్టకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే చేతులు పైకి లేపి, ఓ ప్రభువా, మా పితరులు చేసిన కొన్ని పొరపాట్లు, పాపశాపములు, విగ్రహారాధన శక్తులు, ఆటంకాలు ఏదైనా మా పితరుల ద్వారా మాలోనికి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ శ్వాసను పీల్చి వదిలినప్పుడు తరతరములుగా పితరుల ద్వారా వంశావళిలో వచ్చినటువంటి ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో తొలగిపోవునుగాక. చేతులు పైకి లేపి మోకరించండి. అందరూ మోకరించండి. ఒక్కసారి మీ లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రసాదింపచేసి మీ అవయవాలు మళ్ళీ ఒక్కసారి సృష్టింపబడి, అది స్పర్మ్ కౌంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా వైద్య రంగంలో ఇది మీకు కొరత, మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పినా ఇక్కడ పరమవైద్యుడు ఉన్నాడు. డాక్టర్స్ అసాధ్యం అంటారు, వైద్య రంగం అసాధ్యం అంటది. కానీ అబ్రహాము జీవితంలో అసాధ్యమని పలికినది సాధ్యం చేశాడు. 100 సంవత్సరాలకు సంతాన భాగ్యం ఇచ్చే దేవుడు ఆ దేవుడు. ఒక్కసారి చేతులు పైకి లేపి చెప్పు, యేసయ్యా, నీవు నాకు చాలునయ్యా, నీ కృప నాలోనికి ప్రవహిస్తుందయ్యా. సంతాన భాగ్యం లేకుండా చేసినటువంటి ఆటంకాలు, మానసికదైన, ఆధ్యాత్మికమైన, శారీరక సంబంధమైన ఈ ఆరాధనలో నీవు నాకు చాలును ప్రభువా, నీవు నాకు చాలు, నీవు మాత్రం చాలు అని చేతుల పైకి లేపి ప్రభువుకు చెప్పండి. నీవు మాత్రం నాకు చాలయ్యా, నీవు మాత్రం నాకు. భార్య భర్తలు చేతులు పట్టుకోండి, చేతులు లేపండి. దేవా, భర్తలో కానీ భార్యలో కానీ ఎవరి మీద నేరం మోపట్లేదు, కానీ ఇది ఆధ్యాత్మిక సంపదలు కురిపించే సమయం కావున భర్తలో కానీ భార్యలో కానీ పిల్లలు పుట్టడానికి ఏదైనా కొరతలు ఉంటే ఇప్పుడు ప్రభువా నీ జీవనది ఈ బిడ్డలలో ప్రవహించునుగాక. ఏ సమస్యలైనా దానికి పరిష్కారం యేసు చాలును. చేతులెత్తి ప్రభువును అర్పిస్తూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం.
నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు యేసయ్యా. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు యేసయ్యా. అబ్రహాము జీవితంలో అసాధ్యమని పలికినట్టయిన ఈవెన్ అబ్రహాం భార్య సారా నవ్వింది. ప్రవచనం పలుకటానికి దూత దిగి వచ్చి పలికినప్పుడు ముగ్గురు వ్యక్తుల రూపంలో పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడే ఆ రోజు వారి ఇంటికే వచ్చారు. కానీ నమ్మలేకపోయారు. త్రియేక దేవుడే దిగి వచ్చి వారికి పలికినప్పుడు సారా నవ్వింది. అబ్రహాం తన జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలు దేవునితో అడిగాడు. కానీ లాస్ట్కి రోమేలకు రాసిన లేక 4:17 విశ్వసించుటకు ఆధారమే లేనప్పుడు ఆయన విశ్వసించాడు. కావున దేవుడు ఆయన సంతతిని ఇసుక వలె, ఆకాశ నక్షత్రం వలె అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని దీవించాడు. ఆ కొడుకును చంపటానికి కూడా ఇష్టపడ్డాడు దహన బలిగా అర్పించుటకు. అప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని మెచ్చుకొని, అబ్రహాం అబ్రహాం, నేనే నీకు కొడుకునిచ్చానని, నీ ఏకైక కొడుకుని కూడా నాకు సమర్పించుటకు వెన్నుతీయలేదు. కావున ఇప్పుడు నేను నిన్ను, నీ సంతతి వారిని దీవిస్తానని పలికాడు. అమ్మా, నాన్న, నీ కుటుంబంలో మీరు కూడా ఆ స్థితిలో ఉన్నారేమో. ఓ ప్రభువా, మా వయసు మించిపోతున్నది, కొందరికి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది పెళ్ళైపోయి, కానీ మా జీవితంలో అందరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని డాడీ, మమ్మీ అని పిల్లలు పిలుస్తున్నప్పుడు ఎంత బాధ మీకు. ఆ బాధలని తొలగించే యెహోవా ఈరే మీ మధ్యలోనే ఉన్నాడు. చేతులెత్తి చెప్పండి, యెహోవా ఈరే సమకూర్చే దైవం, నీవు మాత్రం చాలు నాకు. భార్య భర్తలు అందరూ కలిసి పాడండి, కుటుంబ సమేతంగా అందరూ కలిసి పాడండి. నీకు ఏ కొరత ఉన్నా సమకూర్చే దేవుని వైపు చూసి పాడండి. యెహోవా ఈరే సమకూర్చే దైవం, నీవు మాత్రం చాలు నాకు. అందరు చప్పట్లు కొడుతూ పాడదాం. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం. అందరు చప్పట్లు కొడుతూ పాడదాం. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. అబ్రహామునకు 100 సంవత్సరంలో సంతాన భాగ్యం ఇచ్చితివే. అబ్రహామునకు 100 సంవత్సరంలో సంతాన భాగ్యము ఒసగితివే. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. ఆలస్యమైన అద్భుతాలు చేసావయ్యా. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు మాకు. కళ్ళు మూసుకొని మరొకసారి
ఇంటిలో ఎంతమంది మీరు కూర్చున్నారు? అందరు చేతులు పట్టుకోండి, ఏక మనసులో ప్రార్థించండి. సంతాన భాగ్యం లేని వాళ్ళు సంతాన భాగ్యం కోసం, సంతాన భాగ్యం పొందిన వాళ్ళు మీ పిల్లల జీవితంలో ఏమి కలగాలని ఆశిస్తున్నారో దానికోసం. మీలో కొంతమందికి తాత అమ్మమ్మ అయిపోయారు, కానీ మీకు మీ పిల్లలకు సంతాన భాగ్యం లేకుండా మీ పిల్లల గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉండారు. మీరు కూడా పిల్లల తరఫున ప్రభుని ప్రార్థించండి. అన్నీ సమకూర్చే దేవుని సన్నిధిలో మనమున్నాం. నా అనుభవ రీతిగా ఈ ఆరాధనలో ప్రభువును కర్పించి ప్రార్థన చేస్తున్నాను. ఒక్కసారి ఒడకంలో ఒక సహోదరి వచ్చింది. ప్రార్థించినప్పుడల్లా కడుపును గట్టిగా పట్టుకొని ఆమె తన కడుపును అటు ఇటు తిప్పి అలాగే ఏడ్చేది. చివరికి ఆమెను తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. ఆమె కోసం ప్రార్థిస్తే ఆమెలో ఉన్న దయ్యం ఇలా చెప్పింది, ఆల్రెడీ 3 సార్లు ఈమె గర్భం ధరించింది, కానీ ఈమెలో గర్భంలో శిశువు ఉండకుండా నేను చంపేశాను, ఇప్పుడు నేను ఎట్టుపోతాను? ఆ రోజు నేను చెప్పిన మాట, ఎట్టుపోవటానికి వీల్లేదు, యేసు పరిశుద్ధ పాదం దగ్గర వెళ్ళిపో చెప్పగా కింద పడింది, లేచింది, ఇంటికి వెళ్ళింది. పిరప్ప కొన్ని సంవత్సరాల తర్వాత నాతో పంచుకున్నది, 2 బిడ్డలను, బంగారు బిడ్డలను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఇలా ఎన్నెన్నో బ్లాక్స్ ఉండవచ్చు, ఆటంకాలు ఉండవచ్చు. మనకు తెలిసినది కొన్నే, తెలియనిది ఎన్నో ఉండవచ్చు. ఇప్పుడు మనలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. రోమీయులకు రాసిన లేఖ 3:10, ఒక్కరు కూడా నీతిమంతులు లేడు. కావచ్చు భార్యాభర్తలుగా మీరు కూడా నాలాగనే పాపాత్ముడు. పాపమును ఒప్పుకోండి. పెళ్లి కాక మునుపు కానీ పెళ్ళైన తర్వాత కానీ దేవునికి ఇష్టం లేనిది ఏదైనా మీ చేతుల్లో మీ శరీరంలో ఉంటే కడుగబడాలి. ఇప్పుడు బహిరంగంగా యేసయ్య ముందు, ప్రధాన యాజకుడు ముందు పాప సంగీతం చేయండి. లార్డ్, ఐ కన్ఫెస్ మై సిన్స్ బిఫోర్ మ్యారేజ్ as a young girl, young boy, knowingly, unknowingly. If there is anything that is blocking me, sin can become also a block. As I said in Telugu, none of us are righteous, all of us are sinners. We need a cleansing. Tell the Lord, I repent for my sins, Lord. I repent for my sins. నా పాపములను క్షమించుము దేవా, నీ రక్తముతో నన్ను కడుగుము దేవా, నా పాపములను కడుగుము దేవా, నీ జీవజలముతో నా శరీరం అంతటిని కడుగుము దేవా. మౌనముగా కళ్ళు మూసుకొని మనం చేసిన పొరపాట్లన్నింటినీ ప్రభు ముందు ఒప్పుకొని, ఇప్పుడు నేను గురువుగా మీకోసం ప్రార్థించాలంటే నేను పశ్చాత్తాప పొందాలి. మీరు సంతాన భాగ్యం పొందాలంటే మీరు చేసిన పొరపాట్లకు మీరు సంతాపముతో ప్రభు దగ్గర మొరపెట్టాలి. మీ పిల్లలు సంతాన భాగ్యం పొందిన మీరు పిల్లలు సరిగా నడవలేదంటే తల్లిదండ్రులు సంతాపముతో పాప సంగీతం చేయాలి. అందరూ కళ్ళు మూసుకొని బహిరంగ పాప సంగీతం ఈరోజు చేస్తాం. యేసు రక్తం ప్రవగించి మీ గర్భఫలాన్ని ఆటంకపరిచిన పాపములన్నిటినీ కడుగుతున్న సమయం ఇది. God's precious blood from Calvary is gushing out from the heart of Jesus, from the cross, washing us, making us holy.
మేకింగ్ us holy, మేకింగ్ us holy. ఒక్క బిడ్డ జన్మించుటకు మునుపు ఎంత గొప్ప రహస్యం ఇది. మొదటి 2-3 వారములలో ఆ బిడ్డను దేవుడు చూస్తున్నాడంట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీ పుట్టక మునుపే నేను నిన్ను చూచి తిని, స్తోత్రం, నిన్ను ప్రవక్తగా నియమించి తిని. స్తోత్రం. చూసారా, థ్యాంక్ యూ. మీకు పిల్లలు పుట్టడానికి ముందే ప్రభు మీ బిడ్డను చూస్తున్నాడు. స్తోత్రం. మీరెందుకు చూడరు? ఇప్పుడు మీ కడుపులో ఉన్న బిడ్డను ఆల్రెడీ దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం. మీరు కూడా చూడాలి ఆయనతో పాటు. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, దర్శన వరం పొందండి. నేను కడుపులో బిడ్డను మోస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు భర్త భార్యకు చెప్పు, భార్య భర్తకు చెప్పండి. భర్త మీ చేతులను తీసి మీ భార్య కడుపులో చేయి ఉంచి విశ్వాసంతో చెప్పండి, మన ఇద్దరి జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయినది. స్తోత్రం. ఇప్పుడు దేవుని రక్తం మనల్ని కడుగుతున్నది. థ్యాంక్ యూ లార్డ్. దుఃఖంలోనూ సుఖంలోనూ ఇద్దరు కలిసి ఉంటామని చెప్పాం. కానీ కొన్నిసార్లు నేను బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, నీవే కారణం, నేనే కారణం అని చెప్పుకున్నాం. నన్ను క్షమించు అని మీ కడుపులో రాబోతున్న బిడ్డను చూసి ఆనందముతో గంతులేయండి. మనసులో హృదయంలో దేవుని స్తుతించండి. 3-4 వారంలో ఆ బిడ్డ యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అంతా దేవుడు ఫామ్ చేస్తాడంట. మెదడు, స్పైనల్ కార్డ్ మొత్తం హార్ట్ సెల్స్తో పాటు దేవుడు సృష్టిస్తాడంట. దానికి పేరే 139వ కీర్తన 13వ వచనం, నా ప్రతి అణువును దేవుడే సృష్టిస్తున్నాడు. మీలో కొంతమందికి సృష్టించినప్పుడు మనం చేసిన పొరపాట్ల, వైద్యులు చేసిన పొరపాట్ల, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటా, వాతావరణమా, భోజనమా, ఆ బిడ్డలు మీలో నిలవలేకపోతున్నారు. కానీ ఈ రోజు నుండి దేవుడు ఆ బిడ్డలలో ఉన్న శరీరాన్ని ఆయనే సృష్టించబోతున్నాడు. పర్ఫెక్ట్ ప్లాన్. ఏ అవయములు ఏ కొరత లేకుండా మీకు పిల్లలు పుట్టబోతున్నారు. 5 నుంచి 6వ వారంలో హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. గుండె చిన్నగా కొట్టుకుంటుందని అప్పుడే కళ్ళు మరియు చెవులు, దానితో పాటు మీ అంబిలికల్ కార్డుతో కనెక్షన్ దొరికి దేవుడు నిన్ను సృష్టించే టైం. 7-8వ వారంలో చిన్న చిన్నగా మేజర్ ఆర్గన్స్ అన్నీ సిద్ధమయ్యే సమయం. అప్పుడే నీ చేతులు, కాలు అన్నీ కూడా ఫామ్ అయ్యే సమయం. 9 మరియు 10వ వారంలో నీవు లిటిల్ ఫీటస్గా, పసిగందుగా మారి నీ ముఖంలో ముఖ రూపమన్నీ స్టార్ట్ చేసి దేవుడు ఫిలిప్పీ 1:6 ప్రకారం మంచి కృషిని ప్రారంభం చేసి దాన్ని పరిపూర్ణం చేసే వారం అది. 11 నుంచి 14వ వారంలో నీ చేతులు, కాళ్ళన్నీ మడత పెట్టి దాన్ని మళ్ళీ విరిచి అలా చేసే కాలం. ఎంత గొప్ప సృష్టి ఇది! ఇప్పుడు మీరందరి ఇమాజినేషన్ కాదు, ఇప్పుడు మీ కడుపులో దేవుడు బిడ్డను పెట్టి ఆ బిడ్డను ఇలా రూపొందింప చేస్తున్నాడు. ఆ దర్శనం కళ్ళు మూసుకొని చూడండి. హౌ ద లార్డ్ క్రియేట్స్ అ బేబీ వీక్ బై వీక్. వీఆర్ ఇన్ ద 14th వీక్. 15 నుంచి 20 వారంలో ఆ బిడ్డ చిన్నగా, ఆ బిడ్డ లోపల ఉందని తల్లికి కూడా కదలిక ఆ తల్లి అనుభవిస్తుంది. ఎంత గొప్ప సృష్టి, దేవుని సృష్టి. అందుకే మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు బిడ్డ కూడా కంతులేసి, మీ బిడ్డ కంతులేసి మీరు ఆ కంతులను మీ శరీరంలో అనుభవించే రాత్రి ఇది. దేవుడు అలా మిమ్మల్ని ఈరోజు సంతాన భాగ్యముతో మరొకసారి అలంకరించబోతున్నాడు. 21 నుంచి 24 వారంలో లంగ్స్, బ్రెయిన్ మరి అన్నీ కూడా స్టార్ట్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఆ బిడ్డ నిద్రపోవడం,
మళ్ళీ మెలకువతో ఉండడం, ఇవన్నీ స్టార్ట్ చేస్తున్న వారం ఇది. ఎంత గొప్ప సృష్టి ఇది. ఇప్పుడు ఆ సృష్టి మీలో నాటుతున్నాడు దేవుడు, పని చేయడం మొదలు పెడుతున్నాడు. కుమ్మరి చేతిలో మట్టిలాగా మీ శరీరాన్ని, భార్య భర్తలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. 25 నుంచి 28 వారంలో ఆ బిడ్డకు ఇంకా బరువు అంటే ఆ వెయిట్ అంతా పెరుగుతూ ఆ బిడ్డ చిన్నగా కళ్ళు తెరచి కళ్ళు మూసి లోపలే ఆనందించే టైం ఇది. 29 నుంచి 32 వారంలో తల్లి బిడ్డ మధ్యలో సత్సంబంధం స్టార్ట్ అవుతుంది. తల్లి ఏడిస్తే, తండ్రి నవ్వుతే బయట ఉన్న సౌండ్ కూడా లోపల నుంచి ఆ బిడ్డ గ్రహించే టైం అది. 33 నుంచి 36 వారంలో చిన్నగా ఆ తల భాగం కిందికి వెళ్ళి చిన్నగా ఆ శరీరంలో ఉన్న చర్మంలో మార్పులు రావడం. 37 నుంచి 40 వారంలో ఆ తల్లి బిడ్డను కనటానికి డెలివరీ టైం స్టార్ట్ చేసే టైం. చూసారా, ఎందుకు ఇవన్నీ మీకు ఈరోజు దేవుడు వివరించాడంటే అది స్టార్ట్ అవుతుందంట ఈ రోజు నుండి. అది ఇప్పుడే ప్రారంభమవుతున్నది. గాడ్స్ క్రియేషన్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ క్రియేషన్. దయగల తండ్రి, సంతాన భాగ్యం లేని వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నేనేదైనా మర్చిపోయి ఉంటే ప్రభువా, మరి ఆ బిడ్డల జీవితంలో ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్యలు ఉంటే ఓ ప్రభువా, అవన్నీ రూపుమార్పే దేవుడు నీవే ప్రభువా. గర్భంలో ఉన్న బిడ్డలు ప్రభువా, శిశువులో ఏదైనా లోపాలు వచ్చే అవకాశములు ఉంటే లోపాలు తొలగిపోయి లోపలే ఒక నూతన మార్పు జరిగే సమయం ఆరాధన ఇది. బిడ్డ ఎదుగుతున్న సమయంలో అభివృద్ధి లేకుండా పుట్టుకతోనే వచ్చినటువంటి లోపాలన్నీ మాయమయ్యే రోజు ఇది. పిల్లలు పుట్టిన తర్వాత వికలాంగులుగా పుట్టి ఉంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉంటే అలాంటి పిల్లలకు ఆరోగ్యం ఇచ్చే ఆరాధన ఇది. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు వందనం. ఓ ప్రభువా, ఈరోజు మేము చేసిన ప్రార్థన ద్వారా అనేక మంది పిల్లలను ఎత్తుకొని వచ్చి ఆ పిల్లలు నవ్వుకుంటూ, ఆ పిల్లలు అరుస్తూ, ఆ పిల్లలు సౌండ్ వినబడే గొప్ప రాత్రి ఇది ప్రభా. సంతాన భాగ్యం కలుగ చేస్తున్నందులకై నీకే స్తోత్రం. అన్నకు సామువేలునిచ్చితివి, అబ్రహామునకు ప్రభా ఇస్సాకునిచ్చితివి. ఓ ప్రభువా, ఎలిజబెతమ్మ మరియు జకర్యా గారికి జాన్ ద బాప్టిస్ట్నిచ్చితివి. ఆలస్యమైనా గొప్ప బిడ్డలనిచ్చితివి. ఎంతమంది ఆలస్యం అయిపోతుంది, కృంగిపోతున్నాం. కొంతమంది ఇంకా కొన్ని ఇళ్లలో విడాకులు తీసుకుంటాం, వేరే వెంటనే అమ్మాయిని చేసుకుంటామని పలుకుతున్న వ్యక్తులకు ఇది ఒక హెచ్చరిక. దేవుడు చెప్తున్నాడు, దేవుడు జతపరచిన జంటను ఎవరు వేరుపరచకూడదు. షకత రబబ హల్లెలూయా 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 హల్లెలూయా. జీవనదిని జీవజలమా ప్రవహించు, దోషములన్నిటినీ తొలగించు. యేసుని రక్తమా ప్రవహించు, యేసుని శక్తి ప్రవహించు. సంతాన భాగ్యమునకు అడ్డుగోడగా ఉన్నవన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. అందరు లేచి నిలబడి దైవ సన్నిధిలో చప్పట్లు కొడుతూ మీ ఇంటిలో పిల్లలు పుట్టే గొప్ప దినమును దగ్గరికి వచ్చింది. దేవుడు దగ్గరికి వచ్చేసాడు. నెక్స్ట్ అబ్రహాం నీవే, నెక్స్ట్ హన్నా నీవే, నెక్స్ట్ ఎలిజబెత్ అమ్మ, జకర్యా నీవే. షకల రబ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో ఉన్న ఆటంకాలని తొలగిపోయే రాత్రి ఇది. యేసు రక్తం ప్రవహించే రాత్రి ఇది. పిల్లలు పుట్టే ఆ గొప్ప అద్భుతం జరిగే రాత్రి ఇది. ఎవరు పిల్లలు లేకుండా ఉండరని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ప్రతి ఒక్కరు ఫలించే రాత్రి ఇది. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. జీవజలమా ప్రవహించు, దోషములన్నీ తొలగించు, హృదిలో స్వస్థత కలిగించు, నాలో ప్రేమ తగిలించు. జీవజలమా ప్రవహించు,
దోషములన్నీ తొలగించు, హృదయ స్వస్థత తొలగించు, నాలో ప్రేమ రగిలించు. యేసుని రక్తమా ప్రవహించు. పాడండి, యేసుని రక్తమా చప్పట్లు కొడుతూ పాడండి. ప్రవహించు, దోషములన్నీ తొలగించు, దోషములన్నీ తొలగించు, యేసుని శక్తి ప్రవహించు, యేసుని శక్తి ప్రవహించు, బలహీనతలను తొలగించు, బలహీనతలను తొలగించు, సంతాన భాగ్యము కలిగించు, సంతాన భాగ్యము కలిగించు, నీకు సాక్షిగా దీవించు. నీకు సాక్షిగా దీవించు. ఇప్పుడు చేసిన ప్రార్థన ఆరాధన యేసు నామములో జరగాలండి. చప్పట్లు కొడుతూ పాడండి. యేసు 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 యేసయ్యా, యేసు 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 యేసయ్యా, యేసు 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 యేసయ్యా, యేసు 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 యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సంతాన భాగ్యము లేని వారికి సంతానం కలిగించు, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకి లేపండి. ఇన్ని రోజులు ఎన్ని అవమానములు పొందారు, ఎక్కడెక్కడ వెళ్ళి ఏడ్చారు. కొందరు టెస్ట్ బేబీ అంటున్నారు, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటున్నారు, దత్త తీసుకోమంటున్నారు. నమ్మొద్దు, నమ్మొద్దు. దేవుడు చెప్తున్నాడు, నీకు సంతాన భాగ్యం ఇచ్చేది నేనే, నిన్ను సంతానముతో నింపే దేవుడు నేనే. మనుషులను నమ్ముతావా, వైద్యులను నమ్ముతావా, సృష్టికర్త ఏమీ లేని శూన్యం నుండి సృష్టిని సృష్టించిన దేవుని నమ్ముతావా? యేసయ్యా నేను నమ్ముచున్నానని చేతులెత్తి భార్య భర్తలందరూ కన్నీటితో, దేవా అప్పుడప్పుడు నమ్మకాన్ని కోల్పోయాం, నేనేం చేశానని దేవుడు నన్ను ఇట్లా శిక్షించాడు, ఎందుకు శాపం? రకరకాల ప్రజలు మాట్లాడుకున్నారు. నమ్మను ప్రభా, ఇంత గొప్ప ఆరాధనలో మా జీవితం మొత్తం మారిపోతుందయ్యా. నెక్స్ట్ సాక్ష్యం పిల్లలతో మేము చెప్తామని ఇద్దరు చేతులు పట్టుకొని విశ్వాసాన్ని ప్రకటించండి. శిరమును వంచడి వినయముతోడా అని పాటను భక్తితో పాడి ప్రభు యొక్క ఆశీర్వాదమును స్వీకరించిన. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజల్వింప గుప్తము నిల్దు పాత ఒప్పందము పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక
యేసు ఉనకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగు. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము ఇచ్చితిరి. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవతల అనుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. అందరూ మోకరించి ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన, ఇంకా మీ మనసులో ఉన్న ప్రతి రహస్య ప్రార్థన అవన్నిటినీ ప్రభునికి అర్పిస్తూ, అబ్రహామునకు, హన్నకు, ఎలిజబెత్తమ్మ సారకు సంతాన భాగ్యం ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వడా అని విశ్వాసాన్ని వెల్లడిస్తూ భక్తితో ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థించదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ విధంగా మనం సంతాన భాగ్యం కోసం ప్రత్యేక ఆరాధన జరిపామో, అలాగే వచ్చే ఆదివారం అనగా 19 జూలై ఆ రోజు కూడా సాయం సమయమున 7 గంటలకు ప్రత్యేకంగా అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మరియు కమెంట్స్లో కూడా ఫాదర్ దయచేసి అనేక మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాం, అందువలన దయచేసి ఆ క్యాన్సర్ వ్యాధి ఏ విధంగా మీరు ప్రార్థించినప్పుడు కరోనా మాయమైపోయిందో అలాగే ఈ క్యాన్సర్ వ్యాధి మాయమైపోవాలని, అసలు పేరే వినబడకూడదని దయచేసి ప్రార్థించండి ఫాదర్ని అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా కమెంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పేదంతా మేము వింటున్నాం, తర్వాత చదువుతున్నాం. అందుకే ప్రత్యేకంగా వచ్చే ఆదివారం క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలకు అనేక రకమైన క్యాన్సర్ అన్నీ కూడా దేవుడు దాన్ని తొలగించి మంచి ఆరోగ్యం కలిగించాలని, మరియు అనేక మంది అనేక సంవత్సరాలుగా ఇబ్బందులలో చాలా వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారు. వారందరినీ తలంచి వ్యాధులన్నీ నయమైపోవాలని, ఆరోగ్యం కలగాలని, ప్రతి వ్యాధి అన్ని రకమైన వ్యాధులు కూడా నయం కావాలని, కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా అన్ని రకమైన వ్యాధులు నయం కావాలని పరమ వైద్యుడు యేసు ప్రభుని మనం ప్రార్థన చేయబోతున్నాం. 38 సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యక్తిని కోనేటి వద్ద యేసు ప్రభు ఏ విధంగా ఆయన స్వస్థపరిచి లెమ్ము అని పలికాడో అలాగే అందరికీ మంచి స్వస్థత కలగాలని, మరి ముఖ్యంగా వచ్చే ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈరోజు ఎట్లా ఆరాధన జరిపామో అలాగే ఈ ఉద్దేశం కోసం ప్రత్యేక మనం ప్రార్థన చేయబోతున్నాం. అందువల్ల అందరూ సిద్ధపడండి, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ కోసం వచ్చే ఆదివారం 7 గంటలకు మనం ఆరాధన జరిపి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇన్నాళ్ళు మీరు ఏడ్చిన ఏడ్పులు, కన్నీళ్ళ, అవమానం, దుఃఖము, బాధలు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీరు కూడా సంతాన భాగ్యముతో సంతోషంగా సాక్ష్యం చెప్పే దినములను దయచేసి సదా సర్వదా కాచి కాపాడునుగాక. May God of Abraham, God of Hannah, may God of Elizabeth and Zachariah bless you with the gift of a child and make your testimony in the name of the Father and of the Son
and of the Holy Spirit. ఇలాంటి ఎన్నో ఆరాధనలు మీకు ఆశీర్వాదంగా మారాలని ఆశిస్తూ దేవుడి మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.